హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో బ్రెడ్ మిల్క్ అండ్ నట్స్ కాంబినేషన్లో డెలీషియస్ డెజర్ట్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్వీట్స్లో ది బెస్ట్ రెసిపీ, ఇంకా ఈజీ టు కుక్, టైమ్ సేవింగ్ ఇన్స్టెంట్ డెజర్ట్. సో ఈ డెజర్ట్ని మీరు ఫ్రీజర్లో 2 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. హెవెన్ ఎక్కడ ఉండిద్ది అంటే చిల్డ్ బ్రెడ్ కేక్లోనే అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా క్లాసీ రిచ్నెస్ డెజర్ట్ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయిలో ఫుల్ క్రీమ్ మిల్క్ 1 లీటర్ తీసేసుకున్నాను, బాయిల్కి పెట్టేశాను. నెక్స్ట్ 5 టేబుల్ స్పూన్ చక్కెర. సో మనకి మిల్క్ బాయిల్ రావడం స్టార్ట్ అయిపోయిందండి. సో మిల్క్ అనేది పొంగు రాకుండా చూసేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. సో ఈ 1 లీటర్ మిల్క్లోనే నేను కొంచెం మిల్క్ అనేది పక్కన పెట్టేసుకున్నాను కస్టర్డ్ పౌడర్కి మిక్స్ చేసేసుకోవడానికి. 1 బాయిల్ వచ్చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్. సో మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ అయినా చేయొచ్చండి. సో మిల్క్ పౌడర్ వేస్తే టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. మిక్స్ చేసేసుకుందాము. సో మనకి మలై రావడం స్టార్ట్ అయిందండి. సో ఇలా ఎడ్జెస్కి మొత్తం క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ మిల్క్లో యాడ్ చేశానండి. ఫైవ్ టు 10 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసేసుకుందామండి. ఎడ్జెస్ మొత్తానికి కూడా ఇలా క్రీమ్ అనేది వచ్చేస్తుంది. అది మొత్తం తీసి మనం మిల్క్లో మిక్స్ చేసేసుకుంటూ ఉండాలండి. జస్ట్ 5 to 10 మినిట్స్ చేసేసుకుందాం ఇలాగా. సో మిల్క్ అనేది మనకి స్పూన్కి అంటేస్తుంది. సో కొంచెం థిక్నెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇలా స్వీట్ డెజర్ట్స్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవాలంటే మిల్క్ కంపల్సరీగా ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది మీరు తీసేసుకోవాలండి. మిల్క్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో దీన్ని పూర్తిగా రూమ్ టెంపరేచర్కి చల్లారనిచ్చుకుందాము. నెక్స్ట్ నార్మల్ మిల్క్ బ్రెడ్ పీసెస్ తీసేసుకున్నానండి. సో నేను తీసుకున్న 1 లీటర్ మిల్క్కి 10 to 11 పీసెస్ తీసేసుకున్నాను. నేను బ్రెడ్స్ వచ్చేసి షాలో ఫ్రై చేసేస్తున్నాను అండి. సో మీరు డీప్ ఫ్రై కూడా ప్రిపేర్ చేయొచ్చు. బటర్ అనేది అప్లై చేసేసుకుని నార్మల్ మనం టోస్ట్ అనేది ప్రిపేర్ చేసేస్తాం కదా, సో అలా ప్రిపేర్ చేసేస్తున్నాను. 2 సైడ్స్ కూడా మనం బటర్ అప్లై చేసేసుకుందాము. సో బటర్ లేకపోతే ఘీ అప్లై చేయండి. బోత్ సైడ్ అప్లై చేసేసుకుందాము. అన్ని బ్రెడ్స్ ఇలానే ప్రిపేర్ చేసేసుకుందామండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకున్నానండి. టోస్ట్ చేయడానికి బ్రెడ్ 2 సైడ్స్ కూడా క్రిస్పీగా రెడీ అవ్వాలి, అదేవిధంగా గోల్డెన్ కలర్లో రావాలండి. సో మీరు తీసేసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని బ్రెడ్స్ సరిపోతాయి అనేది మీరు వేసి టోస్ట్ చేసేసుకోవచ్చు. టర్న్ చేసేసుకుందాము. సో అదర్ సైడ్ కూడా ఇలానే రెడీ అవ్వాలండి. సో మనకి 2 సైడ్స్ కూడా క్రిస్పీగా రెడీ అయిపోయాయండి. సో ఇంకా మనం తీసేసుకుందాము. మిగిలినవన్నీ ఇలానే ప్రిపేర్ చేసేసుకుందాం. బ్రెడ్స్ అన్నీ టోస్ట్ అయిపోయాయండి. సో చాలా క్రిస్పీగా రెడీ అయిపోయింది. అన్నీ మనం కట్ చేసేసుకుందాము. సో ఇలా పీసెస్లా కట్ చేసేసుకోవాలండి. అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ మనకి మిల్క్ కూడా చల్లారిపోయింది. సో చూస్తున్నారు కదా, సో కొంచెం దగ్గరకు వచ్చింది. ఇక నెక్స్ట్ మనం మొత్తం ప్లేటింగ్ చేసేసుకుందాము. సో ఒక ట్రే తీసేసుకున్నాను. ఒక ట్రేలో మొత్తం మనం అరేంజ్ చేసేసుకుందామండి. నెక్స్ట్ ప్రిపేర్ చేసిన మిల్క్ సో పైనుంచి పోర్ చేసేసుకుందాము. నెక్స్ట్ చాప్ చేసేసుకున్న ఆల్మండ్స్ అండ్ కాజు రిక్వైర్డ్ తీసేసుకోండి. మొత్తం గార్నిషింగ్ చేసేసుకుందాము.
సో రెసిపీ రెడీ అయిపోయిందండి అండ్ ప్రెజెంటేషన్ కూడా రెడీ అయిపోయింది. మనకి లుక్ వాస్ కూడా సూపర్ గుడ్‌గా ఉండాలి. ఇప్పుడే మనకి తినాలి అనే ఇంట్రెస్ట్ అనేది వస్తది. సో చాలా బావుంది గదా! సో 10 మినిట్స్ మనము ఫ్రీజర్‌లో పెట్టేసుకొని చల్లగా సర్వ్ చేసేసుకుంటే సో స్వర్గమేనండి. అంత టేస్టీగా ఉండిద్ది. స్వీట్ డెజర్ట్స్‌లో సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవాలంటే మీరు ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. మీరే అంటారు 100కి 100% చాలా టేస్టీ అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనేసి. సో తప్పకుండా ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఓకేనా? ఈ రెసిపీ మీకెలా అనిపించిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. కొత్తగా ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. సో మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.